ఈ వీడియోలో వర్క్షీట్లు ఏ విధంగా చేయాలో చూద్దాం. మరి ఈ లింక్పై క్లిక్ చేయగానే మనకు వర్క్షీట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మరి వర్క్షీట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ నేమ్ దగ్గర మీ యొక్క పేరును ఎంటర్ చేయండి. మరి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇవి మనము జతపరచడము. మరి జతపరిచేది ఇక్కడ మ్యూజిషియన్తో ఈ విధంగా జతపరచాలి. టీచరు, మరి పోటరు, ఫార్మరు ఈ విధంగా నేను జతపరుస్తున్నాను. మరి ఒకవేళ ఈ వర్క్షీట్ ఫినిష్ అయిన తర్వాత అంటే అయిపోయిన తర్వాత మనము ఫినిష్ పై క్లిక్ చేసి ఇక్కడ చూస్తే ఇక్కడ చెక్ మై ఆన్సర్స్ పై క్లిక్ చేస్తే మనం ఏదైతే కరెక్ట్ చేసే వాటికి గ్రీన్ కలర్లో, మరి తప్పు చేసిన వాటికి ఈ విధంగా మనకు రెడ్ కలర్లో వస్తుంది. అంటే ఫార్మర్ నేను కోల్బర్ తోటి మ్యాచ్ చేయడం జరిగింది, అందుకే ఈ విధంగా తప్పు రావడం జరిగింది. ఇందాక వర్క్షీట్లో మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసాం. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడున్న బార్బర్ని మనం ఇక్కడున్న బార్బర్తో డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలన్నమాట. డాక్టర్, కార్పెంటర్, టైలర్, పోలీస్ ఈ విధంగా ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్. ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ చెక్ మై. ఇందాక మనము జతపరచడం చూసాం మరియు డ్రాగ్ అండ్ డ్రాప్ చూసాం. ఇక్కడ టిక్, మరి ఇక్కడ చూడండి ₹1 నాణ్యాన్ని టిక్తో సూచించారు. ఇక్కడ ఉన్న వాటిలో ₹1 నాణ్యం, ఇది ₹1 నాణ్యం. మరి ఇక్కడ ఉన్న వాటిలో ₹5 నాణ్యము అన్నప్పుడు ఇక్కడ నేను ఒకటి తప్పు చేసి చూస్తాను. ఇప్పుడు ₹10 నోట్ అన్నప్పుడు ఇక్కడ ₹5తో క్లిక్ చేస్తున్నాను. ఇది టిక్ మార్క్స్ అన్నమాట. మరి ఇక్కడ చూడండి కింద వాటి విలువలు రాయాలి. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనుకోండి. ఇక్కడ ఇది ₹2. మనము ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాగానే మన కీబోర్డ్ పైకి రావడం జరుగుతుంది. ఇది ₹5, ఇది ₹1. నోట్స్ ఇక్కడ ఇది 550. ఈ విధంగా మనము మొత్తం వర్క్షీట్ ఫినిష్ అయిన తర్వాత ఫినిష్ చెక్ మై ఆన్సర్స్. చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఒకటి మార్క్ తక్కువ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నేను ఇది ₹10 కానీ నేను ₹5 అంటే రెడ్ కలర్లో ఏదైతే రాంగ్ ఉంటే అది రెడ్ కలర్లో, రైట్ అని గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. మరి ఇక్కడ చూడండి సెలక్షన్ అన్నమాట. మొదటి నెల పేరు, మొదటి నెల జనవరి, మరి మార్చి నెల తర్వాత వచ్చేది ఏప్రిల్. తర్వాత మనము ఇక్కడున్న ఏ నెలలో జెండా పండుగ జరుపుకుంటాం, ఆగస్టు. మరి ఇక్కడ నేను ఒకటి తప్పిస్తాను, సంవత్సరంలో 7 నెలలు అని ఇస్తాను, సంవత్సరంలో చివరిది జనవరిని ఇస్తాను. ఇక్కడ మనము ఇది సెలక్షన్ అనమాట. ఫినిష్ నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఏదైతే తప్పు ఉంటే అది రెడ్ కలర్లో వస్తుంది, కరెక్ట్ ఉన్నాయి గ్రీన్ కలర్లో వస్తుంది. అంటే మనం జతపరచడము, మరి డ్రాగ్ అండ్ డ్రాప్, టిక్స్ పెట్టడము, సెలక్షను మరియు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ విధంగా మన వర్క్షీట్లు ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి. వీటిని మీరు చక్కగా చేసి మీరు మీ ఉపాధ్యాయులకు చూపిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రియేటివ్ లర్న్ యూట్యూబ్ ఛానల్ and creativelearns.com.